ఇప్పుడు నేషనల్ హాట్ టాపిక్ ఉపరాష్ట్రపతి ఎన్నిక. పైగా తెలంగాణ సెంట్రిక్గా చర్చ. ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటన వెనక చక్రం తిప్పింది సీఎం రేవంతేనట. హైకమాండ్ను ఒప్పించి సుదర్శన్ రెడ్డితో మాట్లాడి అంతా ఆయనే సెట్ చేశారనే టాక్ నడుస్తోంది. అప్పట్లో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎన్నికయ్యేలా చంద్రబాబు చక్రం తిప్పితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ కీ రోల్ ప్లే చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. చంద్రబాబుకు వచ్చిన నేషనల్ గ్లామర్ను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలపై రేవంత్ ఫోకస్ చేశారా? నేమ్ ఫేమ్ కోసం వైస్ ప్రెసిడెంట్ పోల్స్ను అస్త్రంగా మార్చుకోబోతున్నారా? ఉపరాష్ట్రపతి ఎన్నికల రేసులో తెరపైకి తెలుగు బ్రాండ్ ఇండియా కూటమి అభ్యర్థి ఎంపిక వెనుక రేవంత్ చక్రం తిప్పారా? నాడు అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో చంద్రబాబు కీరోల్. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఎంపికలో రేవంత్ మార్క్ స్ట్రాటజీ. రాహుల్ గాంధీతో రేవంత్కు అంతా సెట్ అయినట్లేనా? వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల వేళ అటు నేషనల్ ఇటు తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారాయి. అందులోనూ తెలంగాణ సెంట్రిక్ గా చర్చ జరుగుతోంది. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడంతో సీఎం రేవంత్ పై మరోసారి హైప్ క్రియేట్ అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టడానికి ఒప్పించడంలో ఆయనే కీ రోల్ ప్లే చేశారని న్యూస్ హెడ్లైన్స్ హల్చల్ చేస్తున్నాయి. రేవంత్ కూడా ఇదే ఇండికేషన్ ఇస్తున్నారట. మీడియా ప్రెస్ మీట్లలో మాత్రం దీన్ని కొట్టిపడేసిన ఆయన ఆఫ్ ద రికార్డ్ చిట్చాట్లో అంతా తన వల్లే, తాను సూచించిన వ్యక్తినే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక రాహుల్తో గ్యాప్ లేదు, గాతెంత దూరం కూడా లేదని చెప్పేస్తున్నారట. సీఎం సన్నిహితులు కూడా అధిష్టానం దగ్గర అన్న వెయిటేజ్ పెరిగిందని, రేవంత్ ఎంత చెబితే అంత అన్నట్లుగా సీన్ మారిపోయిందని చెప్పుకుంటున్నారట. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సమూహం. అలాంటి ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరును రేవంత్ ప్రతిపాదించడం, అధిష్టానం ఓకే చెప్పడం, ప్రకటించేసేయడం అంతా చకచక జరిగిపోయాయట. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సుదర్శన్ రెడ్డి చాలా దగ్గరని అంటున్నారు. సేమ్ టైం ఉత్తమ్ హైకమాండ్ కు దగ్గర. ఓ రకంగా గాంధీ ఫ్యామిలీ ఆయన్ను కుటుంబ సభ్యునిగా భావిస్తుంది. సో ఉత్తమ్ కూడా సుదర్శన్ రెడ్డి ఎంపికలో కీ రోల్ ప్లే చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా తాను చక్రం తిప్పడం వల్లే సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యారని, అటెన్షన్ గ్రాప్ చేయడంలో రేవంత్ ముందున్నారని కాంగ్రెస్ లోనే చర్చ జరుగుతోందట. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. చంద్రబాబుకు రేవంత్ కు ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసినవే. టీడీపీలోనే ఎదిగి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరి పీసీసీ చీఫ్ అయి ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్నారు. అప్పట్లో అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా తెర మీదకు తెచ్చి చంద్రబాబు ఎంత పేరు తెచ్చుకున్నారో ఇప్పుడు తాను అదే స్థాయి నేషనల్ ఎక్స్పోజర్ పొందాలనే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారుకు స్కెచ్ వేశారట రేవంత్. నాడు ఎన్డీఏ కన్వీనర్ గా దక్షిణాదికి చెందిన అబ్దుల్ కలాం ఎంపికలో కీలక పాత్ర పోషించడంతో చంద్రబాబు నేమ్ ఫేమ్ జాతీయ స్థాయిలో మార్మోగింది. సరిగ్గా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలుగు సెంటిమెంట్ తో తన హైప్ ను పెంచుకునే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారన్న డిస్కషన్ జరుగుతోంది. నాడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంపికలో చంద్రబాబు వ్యవహరించినట్లే ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థి ఖరారులో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారట. మొదట తమిళనాడు నుంచి డీఎంకే ఎంపీని బరిలో దించాలని ఇండియా కూటమి భావించిందట. దీనికి కౌంటర్గా అదే రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ అభ్యర్థిగా ప్రకటించి ఇండియా కూటమిని డిఫెన్స్ లో నెట్టింది బీజేపీ. దీంతో అయోమయంలో ఉన్న ఇండియా కూటమిలో తనదైన రాజకీయ చతురత ప్రదర్శించిన రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారట. అంతేకాదు, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ మద్దతు కోరేందుకు స్వయంగా వెళ్లి కేసీఆర్ ను కలిసి కాస్త హడావుడి చేయాలనే ఆలోచన కూడా చేశారట రేవంత్. కానీ అంతకంటే ముందే రేవంత్ మద్దతున్న వ్యక్తికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ తేల్చేసింది. అంతేకాదు, తెలంగాణ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి బీసీ అభ్యర్థి దొరకలేదా అంటూ రేవంత్ పై అటాక్ కూడా మొదలుపెట్టారు గులాబీ నేతలు. దీంతో కేసీఆర్ విషయంలో రేవంత్ వ్యూహం వర్కౌట్ అయ్యే అవకాశాలు లేకుండా పోయాయని అంటున్నారు. ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా కలిసి నడిచిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంలుగా ఒకే స్టైల్లో రాజకీయాన్ని నడుపుతున్నారు. దేశ రాజకీయాల్లో నాడు రాష్ట్రపతి ఎన్నికలతో చంద్రబాబుకు నేషనల్ గ్లామర్ తెచ్చిపెడితే ఇదే ఫార్ములాను ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ అమలు చేస్తున్నారట. మరి తెలంగాణ సెంట్రిక్ గా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాలిటిక్స్ నడుపుతున్న రేవంత్
ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.